ఇప్పుడు ఆన్ అయింది. కాన్ఫిగరేషన్లో డివైస్ నేమ్, ఫస్ట్ డివైస్ నేమ్ S_TL_TL_TL HYD F1 అండర్స్కోరా F1 XX UL D1 T30D స్టోర్ కోడ్ ఇది T_కొట్టు T30D అంతేనా? రైట్. సేవ్ చేయాలి ఇక. నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్క్ N80లో ఇది ఎనేబుల్ ఉంది. ఎనేబుల్ ఉంది, సేవ్ చేసి పెట్టు. ఇది ఎనేబుల్ ఉందా? ఎనేబులే ఉంటుంది అది. సేవ్. ఓకే. నెక్స్ట్ ఇళ్ళ నెంబర్ ఉంటుంది. నెట్వర్క్ టీవీటీ అది కాదు, ఇదే అనుకుంటా. డిసేబుల్ ఉంటుంది ఇంట్లో కాదు. ఇక నెక్స్ట్ నెట్వర్క్లో పోవాలి. నెట్వర్క్లో అడ్వాన్స్ సెట్టింగే. నెట్వర్క్ కొట్టు, బేసిక్ సెట్టింగ్ అడ్వాన్స్డ్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ప్రోటోకాల్. ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ది. ఇది ఎనేబుల్. ఇది డిసేబుల్ అనుకోండి. ఇంటిగ్రేషన్ ప్రోటోకాల్ ఓపెన్ చేయి ఫస్ట్. ఇది ఎనేబుల్ డిజేబుల్ చేయాలి. ఇది ఎనేబుల్ ఉంటే డిజేబుల్ చేసుకుంటాం. ఇది ఎనేబులే ఉంటుంది. ఎనేబులే ఉంటుందా? ఇది చేసినాం ఇవి అప్పుడు, అందుకే ఇవి చూపిస్తాను. ఓకే. ఇక ఇది ఎనేబుల్ ఉంటుంది, డిజేబుల్ చేయాలి. దీన్ని డిసేబుల్ చేయాలి. సేవ్ చేయి. ఓకేనా? అంతే. ఇలా ఇప్పుడు మళ్ళీ ఈవెంట్స్లోకి నేమింగ్స్ ఇచ్చేసేయి ఫస్ట్. ఇక ఇవి చేద్దామంటావా? ఫస్ట్ స్టోరేజ్లో పో ఫస్ట్. స్టోరేజ్ ఎందుకు? స్టోరేజ్ నేమింగ్స్ ఇచ్చి నేను అదే అంటాను. స్టోరేజ్లో పో, కెమెరాస్ ఓపెన్ చేయి ఫస్ట్. ఇవే చూపిస్తున్నాయి కదా, 8 ఉన్నాయా? స్పేర్ ఏం లేవు కదా, ఎందుకంటే స్పేర్ ఉంటే దాన్ని ఎనేబుల్ చేసి మనము ఇక్కడ సేవ్ చేస్తాం అన్నట్టు. స్పేర్ 8 చూపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఒకటి పోర్ట్ చూపిస్తుంది. మరి అదే అంటున్నా, మరి 9 చూపిస్తలేదు కదా స్పేర్లో. ఆడియో వీడియో ఇది ఫస్ట్. ఇది చేద్దాం. ఇది ఒకటి ఉంటుంది చూసుకో మనం, అది మోషన్ తర్వాత చేద్దాం అబ్బా. ఫస్ట్ ఆ ఇమేజ్లో పో, ఆడియో వీడియోలో పోయి అవి చేంజ్ చేసుకుందాం. ఇది చేసుకుందాం. మరి ఆడియో వీడియో ఇది ఇక్కడ కెమెరా అనేది. ఓకే. కెమెరా 1, మెయిన్ స్ట్రీమ్, వీడియో స్ట్రీమ్ 70 వేరియబుల్, ఇవి కరెక్టే ఉన్నాయి. సేవ్ ఇది సేవ్ చేసి ఫస్ట్. సేవ్. ఇప్పుడు కాపీ టు ఆల్. నెక్స్ట్ సబ్ స్ట్రీమ్ ఇది చేంజ్ అని వేసిన. ఇది వీడియో ఆడియోనా? ఫోటో ఉన్నది నీ దాంట్లో పాస్ చేయాలా? నీ దాంట్లో చూడు, నీకు పంపించిన. ఓకే, కొనేసిన చేంజ్ ఇక వీడియో స్ట్రీమ్ పెట్టాలి. ఇది వచ్చేసి 7G, అది 352. ఇది కాంటెస్ట్ వేరియబుల్. ఇది మీడియంలో హైయెస్ట్. ఇది 8. ఇది 512. ఓకే. 264. సేవ్. కాపీ టు. ఇప్పుడు మళ్ళీ కాపీ టు ఆల్ సెలెక్ట్ అయిపోయినాయి. రైట్. ఆడియో వీడియో కూడా అయిపోయింది. సిస్టంలో డేట్ అండ్ టైంలో సింక్ నేమింగ్స్ అయిపోయినాయి కదా. టైం సెట్టింగ్స్, సింక్ విత్ కంప్యూటర్, సేవ్ చేయి. అయిపోయింది కదా. రైట్. నెక్స్ట్ స్టోరేజ్లో ఇప్పుడు ఓపెన్ చేయి. స్పేర్ ఉంటుంది కదా ఒకటి, స్పేర్ పెట్టు.
ఇది డిసేబుల్ డిజేబుల్ చేయి. ఒక నిమిషం డిజేబుల్ చేస్తామా ఎనేబుల్ చేస్తామా దీన్ని? అందుకే ఆపుదా మ్మ్. దగ్గర పెట్టి రైట్. ఇది కనబడండి. స్పేర్ ఉన్నాయన్నీ కూడా స్పేర్ తీసుకొని ఎనేబుల్ ఉన్న కాడ డిజేబుల్ చేసి సేవ్ చేయాలి అంతే. ఎన్ని స్పేర్లు ఉంటే అన్నీ కరెక్ట్గా. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటి. రైట్. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి వీటిని సేవ్ అయిపోతాయి. కాపీ టు ఆల్ కొడితే అయిపోతుంది. అది ఎయిట్ తీసేసి ఒకటి స్పేర్ ఉంది కదా తీసేయాలి. ఇంకంతే. అలారం ఇన్పుట్. ఇది ఎనేబుల్ మోషన్. ఒక నిమిషం అవి వాడనే. చల్ ఫస్ట్ ఈవెంట్స్లో పోయి బేసిక్ ఈవెంట్స్ అందులోనేమో అలారం ఇన్పుట్. ఫస్ట్ ఏమైనా సెలెక్ట్ చేసినావు కదా ఎనువలోనే ఉండాలి. నెక్స్ట్ ఫైర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్మింగ్ షెడ్యూల్ ఫస్ట్ 24 hours ఫస్ట్ అక్కడ సెలెక్ట్ చేయి. ఇక్కడ సెలెక్ట్ చేయి ఫస్ట్ షెడ్యూల్లో క్యాన్సిల్ చేయి. ఇంకేనా ఇక్కడ 23-24 కాడ పెట్టు. డ్రాగ్ చేయి. సేవ్ 24 hours. రైట్. బుక్ మార్క్ కొట్టు. ఇప్పుడు సెలెక్ట్ హాల్. రైట్. ఇప్పుడు లింకేజ్ మెథడ్లో ఎనేబుల్ పైన ఈ 3 కాదు ఆ 3 పెట్టు కానీ ఫస్ట్ ఎనేబుల్ చేయి. ఈ 3 నెక్స్ట్ ఇది 1 ఇది అలారం ట్రిగ్గర్ ఇయ్యలేడు ఇచ్చిండు. ఇయ్యలే ఫైర్కి చూడు కావాలంటే ట్రిగ్గర్ ఇవ్వాలి. రికార్డర్ ఇవ్వాలంతే. అది తీసేసి అది ఇవ్వద్దు. ఓన్లీ అదొకటే A1 ఖాళీ A1 లేదు. సేవ్ ఇప్పుడు. నెక్స్ట్ PB A2 PB క్యాష్ రూమ్. ఇది అండర్స్కోర్ క్యాష్ రూమ్ RM. ఆర్మింగ్ షెడ్యూల్ ఆర్మింగ్ ఫస్ట్. ఇది కూడా 24 hours. సేవ్ కాపీ టు ఆల్. ఇప్పుడు లింకేజ్ మెథడ్ ఎనేబుల్ 1 2 3. ఇప్పుడు ఇందులో A1 మళ్ళీ కూడా A1 కరెక్టేనా వీడియోలో? సేవ్. మిలిటరీ ఛానల్ పెట్టిందా? సరే పెట్టు. ఇప్పుడు ఆర్మింగ్ మనం సేవ్ చేస్తున్నాం అనుకుంటా. సేవ్ A3 NC పెట్టాలి. పేరు రాయి ఫస్ట్ ఏది క్యాష్ ఉందా? క్యాష్ రూమ్ PIR క్యాష్ రూమ్ అండర్స్కోర్ షెడ్యూల్ ఇక్కడ 10-11 మధ్యలో. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 7 పెట్టు. అక్కడ పెట్టు. అక్కడ 7 పెట్టు అంతే. 7 ఇక్కడ డ్రాగ్ చేయి. 23-30 24 30 24 00 సేవ్ చేయి.
కిందికను సేవ్ అది కూడా అవుతుంది లింకేజ్ మెథడ్ ఒకటి రైట్. ఈ 3 ప్రాపర్ సెట్ చేయాలి. తర్వాత ఓకే సేవ్. ఇప్పుడు లాస్ట్ది పెట్టిగా అది కాదు A4 మెయిన్ ఎంట్రీ పిఆర్ మెయిన్ ఎంట్రీ ఎన్సి పెట్టి పిఆర్ మెయిన్ ఎంట్రీ చలో ఎనేబుల్ చేయి. ఈ 3 సెలెక్ట్ చేయి. A1 సేవ్ చేయి. ఇట్లా కూడా ఇద్దాం. పాజ్ షెడ్యూల్ పెట్ట 707 సేవ్ అక్కడ 23:30 24 సేవ్ చేయి. మళ్ళీ కూడా ఇది వస్తుంది. ఆపేసి ఇవరకు ఒత్తిన అదే ఇది ఉండాలి. మెయిల్ డిజేబుల్ చేసేసి